అల్హమ్దులిల్లా. నమాజు నిధులు. నంబర్ 28. మరికొన్ని ఫజర్ మరియు అసర్ నమాజుల ఘనతలు. బి. స్వర్గ ప్రవేశం. హజరత్ అబూ మూసా రదియల్లాహు తనను ఉల్లేఖించారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు, 2 చల్లని వేళల్లోని నమాజులను పాటించేవారు స్వర్గంలో చేరుతారు. బుఖారీ 574, ముస్లిం 635. చల్లని వేళలంటే ఫజర్ మరియు అసర్ నమాజ్. సి. నరకం నుండి రక్షణ. హజరత్ ఉమరా బిన్ రువైబా రదియల్లాహు అను ఉల్లేఖించారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పగా నేను విన్నాను, సూర్యోదయానికి ముందు అంటే ఫజర్, సూర్యాస్తమయానికి ముందు అంటే అసర్ నమాజులను పాటించిన వ్యక్తి నరకంలో ప్రవేశించాడు. సహీ ముస్లిం 634. డి. అల్లాహ రక్షణ. జుందుబ్ బిన్ అబ్దుల్లా రదియల్లాహు తాలాను ఉల్లేఖించారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు, ఫజర్ నమాజ్ చదివిన వారు అల్లాహ్ రక్షణలో ఉంటారు. అయితే ఓ మానవుడా, అల్లాహ్ తన రక్షణలో ఉంచిన దాని గురించి నిన్ను మందలించకుండా ఉండటానికి నీవు జాగ్రత్తగా ఉండు. సహీ ముస్లిం 657.